తాళి కట్టిన భర్త అయినా, తాళి కట్టించుకున్న భార్య అయినా, మన కన్న తల్లిదండ్రులైనా, మనతో ఉన్న అత్తమామలు, తోడుకోడలు, మనము కన్న పిల్లలైనా కూడా వారు తప్పు చేస్తే ఎదుటి వారి దగ్గర వారు తక్కువ అయిపోతారనేసి మనము అబద్ధం చెప్పకుండా ఇది తప్పు అనేసి ఎంతమంది చెయ్యి వెత్తి నిజంగా ధైర్యంగా చెప్తున్నారు? రిలేషన్షిప్ పోతుందని చెప్పము. చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమంటారో. కొంతమంది ఉన్నారు, కానీ గొడవలొస్తున్నాయి. నిజం చెప్తే గొడవలొస్తాయి. ఇక్కడ చెప్తున్న ఆన్సర్స్ 50-50. కొంతమంది నేను చేస్తాను అనే చెప్తున్నారు. కొంతమంది నేను చేయనని చెప్తున్నారు. చేస్తాను కానీ గొడవలొస్తున్నాయి. దాని యొక్క ప్రభావం నేను అనుభవించాల్సిందే అని కూడా చెప్తున్నారు. కరెక్ట్. మనము తప్పుని తప్పు అని చెప్పడమే కరెక్ట్. కానీ శనేశ్వరుడు ఏం చేస్తారంటే తన అన్న అయిన యమధర్మరాజు తప్పు చేసినా అది తప్పు తన అన్న అనేసి దగ్గరగా తీసుకొని ఓకే నువ్వు తప్పు చేశావు నేను నిన్ను వదిలేస్తాను అని చూడరు. నువ్వు తప్పు చేశావు దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అనేసి చేస్తారు. అది శనేశ్వరుని యొక్క న్యాయం. అంతేకాని మనం కూడా అంతే న్యాయంగా ఉండాలి. ఇన్ కేస్ మనకు శనేశ్వరుడు మనకే పట్టారే అని అనుకోండి. మనలోనే మన కుండలిలోనే ఉన్నారు అని అంటే కూడా తను మన కర్మను తీసేస్తున్నారని భావించాలే కానీ శని మహార్దశ నాకు ప్రారంభం అయినప్పటి నుంచి నాకు కష్టాలే. మీ మనసుని అంత శూన్యం చేసుకొని ఎదుటి వారిని తిట్టకుండా వారిని మనసుని బాధ పెట్టకుండా ఉండండి అని చెప్పడానికి నిదర్శనంగానే తను నలుపు వస్త్రాన్ని తీసుకున్నారు. నలుపు రంగుని తీసుకున్నారు. ప్రపంచమంతా చీకటి. ఉన్న వెలుగు మాయ. మనం కళ్ళు మూస్తే చీకటి. అదే శూన్యం. ఆ శూన్యంలోకి మనము ప్రవేశించాలి. ఆ శూన్యంలోకి ప్రవేశించినప్పుడు మనకి ఇంకేమన్నా తెలుస్తుందా? ఎవరినైనా తిట్టాలనిపిస్తుందా? ఏమీ అనిపించదు. ప్రశాంతంగా ఉంటాము. మనకెవరు తెలియదు కదా అక్కడ. కాబట్టి ఆ శూన్యాన్ని మనము రీచ్ అవ్వాలి. అప్పుడు మనల్ని ఒకరు ఒక మాట అన్నారు. మనకు కర్మ ఉంటేనే మళ్ళీ మనం పునర్జన్మ తీసుకొని ఇక్కడ ఇబ్బందులు పడతాం, ఇబ్బందులు పెడుతున్నాము అందరినీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కూడా ఓకే ఇది నా కర్మ విమోచనం కోసం వస్తుంది నేను స్వాగతిస్తున్నాను నా కష్టాన్ని నేను స్వీకరిస్తున్నాను అంటే ఆ కర్మను తీయడానికి కూడా ఆయనే సహాయపడతాడు మళ్ళీ. ఈ అవయవమే కదా తప్పు చేసింది. మరి దీనికి ఎలాంటి ఇబ్బంది పెడతాడంటే మాటలు రానివ్వకుండా చేయడం లేదా అల్సర్సు ఈ గొంతులో నుంచే కదా నిజం రావాలనుకుంటున్నా మీరు ఆపేసి అబద్ధాన్ని బయట చెప్పారు. ఇక్కడ టాన్సిల్స్ మాట పూర్తిగా రాకుండా పోవడము, ఇక్కడ లావ్ అయిపోవడం, గొంతుకు సంబంధించిన, వాక్కుకి సంబంధించిన, నాలుకకి సంబంధించిన రోగాలను ఇస్తాడు. ఒక చిన్న ఉదాహరణతో చూద్దామా కర్మ అంటే ఏంటి అనేసి? ఏం లేదండి. ఒక మామిడి చెట్టు ఉంది. మామిడికాయలు ఉన్నాయి అందులో. కాయల్ని ఫస్ట్ మన శరీరంలో అక్కడ కాయ ఉంది అని ఐడెంటిఫై చేసే అవయవం ఏంటి? కన్ను. కన్ను చూస్తాది. మనసు కావాలనుకుంటాది. కానీ మనసు అక్కడికి వెళ్ళలేదు కదా! ఏం వెళ్తాది అక్కడికి? అక్కడికి వెళ్ళేది కాళ్ళు. కాళ్ళు వెళ్తాది. కాళ్ళు కోస్తదా? కొయ్యదు. కాళ్ళు దగ్గరికి మాత్రమే తీసుకెళ్తాది. కాళ్ళు కోస్తదా? కొయ్యదు. దానికి చెయ్యి అన్న అవయవంతో ఆ కాయని కోస్తాము. అవునా? కళ్ళు చూసింది, మనసు కావాలనుకునింది, కాళ్ళు దగ్గరికి తీసుకెళ్ళాయి, చేత్తో ఆ పండుని కోసాం. మరి ఇవి నాలుగిటి వల్ల మనం పండుని చేతిలో తీసుకుంటే మనము దేంతో తింటాం? నోటితో తింటాం. ఇవి 4 తింటాయా? తినదు. మనసు తినదు, కళ్ళు తినదు, కాళ్ళు తినవు, చేతులు తినవు. తినేది నోరు. అది ఇంకొక అవయవము. అవునా? ఇవన్నీ అయిన తరువాత అక్కడ ఉన్న తోటమాలి మామిడికాయలు తోయాలంటే దొంగతనంగానే కోస్తాం. తోటమాలి వచ్చి
పరిగెత్తుకుంటూ వస్తే మనం పారిపోతాం. ఎందుకంటే మనం తప్పు చేశాము. మనం పారిపోతే అయినా వాడు ఎట్లో ఒకట్లా పట్టుకొని వీపులో చితక బాదుతాడు. తినింది నోరు, చూసింది కన్ను, దెబ్బలు తింటున్నదేమో వీపు. అవునా? వీపు దెబ్బలు తింటే తెలియకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? కంట్లో నుంచి వస్తుంది. ముందుగా ఆ పండును చూసిందెవరు? కన్ను. ఏదైతే చూసిందో చివరికి కర్మ రూపంలో నీరు బయట రావడం కూడా ఆ అవయవం నుంచే వచ్చింది. ఇది కర్మ సైకిల్. అలానే మనము ఏ అవయవం ద్వారా తప్పు చేస్తామో ఆ అవయవమే మనకు కర్మను తెచ్చి పెడుతుంది. ఆ అవయవమే బాధపడాలే కానీ ఇంకొకటి బాధపడడానికి ఆయన ఒప్పుకోడు. ఈ విధంగా మనం చేత్తో ఒకరిని తప్పు లేకపోయినా కొట్టాము అనంటే ఈ చెయ్యి ఇబ్బంది పడాల్సిందే. ఈ నోటితో ఒకరిని ఒక మాట అన్నామంటే ఆ మాట తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. ఈ కర్మలను క్లియర్ చేయాలి అనంటే మనము క్షమాప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఇప్పటి వరకు తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు చేసినా వాటికి క్షమాప్రార్థన ప్రతిరోజు చేయాలి. మనము చేసే తప్పులను రేపు మళ్ళీ అదే తప్పు చెయ్యకుండా మనము దాన్ని సరిచేసుకోవాలి. జపం చేయాలి, ధ్యానం చేయాలి, భోజనాలను డొనేట్ చేయాలి. అలానే బట్టలు డొనేట్ చేయాలి, విద్యను డొనేట్ చేయాలి. న్యాయంగా మీరు ఏమైతే డొనేట్ చేస్తారో అవన్నీ చేయాలి. అండ్ శనేశ్వరుని యొక్క మంత్రాన్ని, మహామృత్యుంజయుని మంత్రాన్ని చాంట్ చేయాలి, జపం చేయాలి. అలానే శనేశ్వరుని గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులను, నల్ల నువ్వులు, నూనెను, నలుపు వస్త్రాలను ఎవరికైనా దానం చెయ్యాలి. అలానే చెప్పులు కూడా, షూసు అలాంటివి పాదాలకు వేసుకునే విధంగా ఉన్న వాటిని దానం చెయ్యాలి. నల్ల కుక్కలకు ఫీడ్ చేయాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరిని మర్యాదగా భావించాలి. మర్యాదను ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి. ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. ఇంకా 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 ఏలినాటి శని వస్తేనే కష్టం అంటారు. దాంట్లో మళ్ళీ అష్టమ శని, కంటక శని అని ఇలా చాలా చాలా పేర్లున్నాయి కదా. వక్రచూపుతో చూస్తున్నారు అని. ఇలాంటివి ఏవైనా జరిగితే ఇంకా బాధలు పడుతూనే ఉంటే, ఇన్ని చేసినా మాకు బాధలు తప్పడం లేదు, ఇంకా ఆయన అనుగ్రహం నాకు మంచిగా కలగడం లేదు అని మీకు భావనలో ఉంటే మీరు వెంటనే జూదాలాడుతున్న ఏ ఒక్క విషయానికి అడిక్ట్ అయి ఉంటే వాటిని స్టాప్ చేయాలి. అంటే మద్యం స్వీకరించడం, మాంసం స్వీకరించడము, నాన్ వెజ్ తినడము, స్మోక్ చేయడము, జూదం ఆడడము ఇలాంటివన్నీ మీరు ఆపేసేయాలి. అలానే ప్రతి స్త్రీని మర్యాదతో చూడాలి. తను కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, తోడి కోడలు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క, చెల్లి, నీకు తెలియని ఏ స్త్రీనైనా కూడా మర్యాదగానే చూడాలి. తల్లి స్వరూపాన్నే తనలో భావించాలి, వేరే స్వరూపాలను భావించకూడదు. ఇలా ప్రతిరోజు నిత్యం మనం చేస్తూ ఉంటే మనకు ఈ శనిగ్రహ దోషాల నుంచి నివారణను పొందగలము. శనిదేవత మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఇది మనకు శనిదేవత యొక్క మంత్రం. ఈ మంత్రంతో ప్రతిరోజు జపం చేస్తూ మహామృత్యుంజయ జపం చేయడం వల్ల, మనము క్షమాప్రార్థనలు ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు శనిగ్రహ దోష నివారణ అన్నది జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.